హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అనేది తీయక. అటు ఇటు 1 మంత్ దాటిందండి. నేను మీకు లాస్ట్ వీడియోలో మాట ఇచ్చినట్టు ఈ వీడియో వచ్చేసి క్షేత్ర 2 వీడియోని మీకైతే షూట్ చేస్తానని చెప్పానండి. ఈరోజు కూడా క్షేత్ర 2ని అయితే ఫుల్ క్లారిటీతో అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతకుముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఒకసారి బెల్ బటన్ని ఒకసారి ప్రెస్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోగలరని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజైతే టోటల్గా క్షేత్ర 2 అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, క్షేత్ర 1 అనేది కూడా ఎంతవరకు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, క్షేత్ర 1లో మనకి శివక్షేత్రం అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, అలాగే క్షేత్ర 2 వర్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, బుకింగ్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి, దాంట్లో ప్రైజెస్ ఎంత పెట్టారు, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో అయితే ఫుల్ క్లారిటీ ఉంటుందండి. ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నేను లాస్ట్ వీడియోలో మీకు అనౌన్స్మెంట్ చేశానండి, ప్రమోషన్స్తో నా ఛానల్ ద్వారా ప్రమోషన్స్ అనేది వెంచర్స్ అనేది కొత్తగా వేస్తున్న వెంచర్స్ అన్నింటిని కూడా నేనైతే పెయిడ్ ప్రమోషన్గా తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి. ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇంకొకటి కానీ ఏమున్నా కానీ కంపల్సరీగా నేనైతే ప్రమోషన్స్ ద్వారా కానీ ఒకవేళ కొత్తగా కడుతున్నా కానీ చెప్పండి. నేను అనేది నా ఛానల్ ద్వారా నాకు తోచినంత అయితే కంపల్సరీగా నా ఛానల్ ద్వారా అయితే జనాల్లోకి తీసుకెళ్ళడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇంకెవరైనా కానీ కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల కానీ బిల్డర్స్ కానీ ఇంకెవరున్నా కానీ నా నెంబర్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ఇప్పుడైతే మనం క్షేత్ర 2కి వెళ్ళే ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది ఎండోకతర వాళ్ళది, మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఇప్పుడు ఈ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి మనకి ఖమ్మం వైరా రోడ్ అండి. ఇలా వెళ్తే మనకి ఖమ్మం వెళ్తుంది అనమాట. మనకి రైట్ సైడ్ అయితే మాత్రం మనకి వైరా అట్లా వెళ్తుంది అనమాట. తనకెళ్ళ కొంచెం అలా వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ మనకి గేట్ ఎంట్రన్స్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏనుగుల బొమ్మలు ఉంటాయి చూసారా, మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చెక్ చేసుకుంటే మీకు ఉంటుందండి. సేమ్ యాక్సిస్గా ఉంటుంది. కలర్స్ అనేది ఇంకేం కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ అవుతుంది అనమాట అది. ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్తే క్షేత్ర 1 వస్తుంది. క్షేత్ర 1 దాటుకొని వెళ్తే క్షేత్ర 2 వస్తుంది. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత చూపిద్దామండి. కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ లాగుంది, అంటే ఇక్కడ వర్క్ నడుస్తుంది గేట్ది ఎంట్రన్స్ది. దానివల్ల జనరేటర్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడైతే మనమైతే లోపలికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి క్షేత్ర 1 అనమాట. టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ టోటల్గా, అంటే రోడ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ మీకు శివక్షేత్రం అని చెప్పాను కండి, ఇది వచ్చేసి శివక్షేత్రం అండి. ఒక్కసారి మనం ఇక్కడ లోపలికి వెళ్ళి మీకు టోటల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం శివక్షేత్ర ప్రాంగణంలోకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీకు ఇందాక చూపించినట్టు ఇది వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ప్రజెంట్గా టోటల్గా అయితే గర్భగుడి అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి. ఓపెనింగ్ అనేది ఇంకెప్పుడు అనేది యాక్చువల్గా పోయిన మహాశివరాత్రికే ఓపెన్ చేయాల్సి ఉంది యాక్చువల్గా రూల్స్ ప్రకారంగా. కానీ కొన్ని వర్క్ అనేది డీలా కావడం వల్ల కొంచెం వర్షాలు పడి ఆ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉండడం వల్ల వర్క్ అయితే పూర్తి కాలేదని అయితే నాకైతే చెప్పడం జరిగింది. దానివల్ల కొంచెం లేట్ అయింది. కంపల్సరీగా అయితే షూట్లో అయితే ఇది కంపల్సరీగా ఓపెన్ చేస్తారండి, ఇంటిమేట్ చేస్తారనమాట. అది కూడా మీకు అనేది అనౌన్స్మెంట్ చేస్తా. నేను నా దాంట్లో కమ్యూనిటీలో అనేది నా యూట్యూబ్ కమ్యూనిటీలో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ మహాశివరాత్రికే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ రథం కూడా తీసుకురావడం జరిగింది. రథయాత్ర కూడా చేద్దామని ప్లాన్ చేశారు, కానీ అది కొంచెం డీలా కావడం వల్ల ఆగిపోయిందనమాట. ఇక్కడ మీరు చుట్టుపక్కల చూసుకుంటే టోటల్గా అయితే అంతా కూడా కంప్లీట్ చేశారండి. చాలా అద్భుతంగా బాగుంది డిజైన్ అయితే. అసలు వ్యూ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే
శివక్షేత్ర 1 అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. అంటే ఈ వర్క్ కూడా ఇది కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది. దీనికి పెద్ద పని ఏమి ఉండదు. లోపలికి ఇక టైల్స్ అనేది ఇంకా పెయింటింగ్ అదొకటే పెండింగ్ ఉందన్నమాట. ఏనుగులకు కూడా పెయింటింగ్ వస్తుంది. టోటల్గా మనకి ఇప్పుడు అసలుకి రోడ్ వర్క్ కానీ ఇంకోటి కానీ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది మీకు అటు పక్క వెళ్ళి నేను మొత్తం టోటల్గా క్షేత్ర 1 చూపించిన తర్వాత క్షేత్ర 2కి వెళ్దాం మనం. ఓకే అండి. ఇదైతే క్షేత్ర 1 అండి. ఇప్పుడు క్షేత్ర 1 లోపలికి అయితే రావడం జరిగింది. ఇందాక మన శివక్షేత్రం కాడ నుంచి టోటల్గా అయితే శివక్షేత్రం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దాని నుంచి కొంచెం ముందుకు వచ్చాను నేను. ఇక్కడ శివక్షేత్రం మీకు అంటే కొత్త వాళ్ళకి నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను ఈ క్షేత్ర 1 స్టార్టింగ్ కాడ నుంచి వీడియో తీస్తున్నానండి. ఎంత డెవలప్మెంట్ అంటే చాలా డెవలప్మెంట్స్ అనేది నేనైతే చూశానమాట. నేను నా ప్రీవియస్ పాత వీడియో ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఒకసారి. ఈ ఏరియాలో అండి ఇప్పుడు ఇక్కడనే కరెక్ట్గా ఈ ఏరియాలో ఒక వేప చెట్టు ఉండేది పెద్దది. ఆ వేప చెట్టు చుట్టూ ఇట్లా నేను బండి మీద వెళ్ళి చాలా అప్పుడు పొలం లాగా ఉండేది అనమాట. అదంతా కంప్లీట్ అయిపోతే నేను వెళ్ళి మొత్తం బైక్ మీదే వెళ్ళాను అనమాట. బైక్ మీద వెళ్ళి మొత్తం తిప్పించుకొని షూట్ చేశాను అనమాట. టోటల్గా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎల్పీ నెంబర్ రాలేదని చెప్పేసి దీనికైతే ఎల్పీ నెంబర్ వచ్చేసింది. స్పాట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్. చాలా వరకు ఫ్లాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఫ్లాట్స్ ఇప్పుడు మీకు బ్రోచర్ మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. దీంట్లో ఉండే అవైలబుల్ ఫ్లాట్సే ప్రజెంట్గా ఉన్నాయండి రౌండ్ చేసిన వరకే. టోటల్గా ఆ రౌండ్ చేసిన ఎక్కడో కార్నర్స్ చివర ఆ మూలలో అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడొకటి. కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేది టోటల్గా అంటే మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నేమ్ బోర్డ్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, మన అండర్ డ్రైనేజ్ కానీ టోటల్గా అనమాట మీకు ఇక్కడ అంతా కూడా చాలా అంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇదైతే క్షేత్ర 1 అయితే మొత్తం చాలా అద్భుతంగా నీట్గా అయితే చేయడం జరిగిందండి. నాకు తెలిసి వేరే కంపెనీలు ఇంత మంచిగా అయితే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఒకసారి దీంట్లో ప్రైజెస్ వచ్చేసి అంతకుముందు 12,100, 12,400, 12,600 ఉంటుందండి. 12,100, 12,400, 12,600 ఈ 3 ప్రైజెస్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంకా ఉంటే ఒకసారి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. లేకపోతే మీ ఫ్లాట్స్ దీంట్లో ఏమైనా ఉంటే చెప్పండి. రీసేల్ ఏమన్నా ఉంటే మనం ప్లాన్ చేద్దామండి. రీసేల్కి కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా తీసుకోవాలని దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. దీని మీద ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంకా అవైలబుల్గా ఉన్న కొన్ని ఫ్లాట్స్ అనేది మనకు ఓపెన్ అయ్యాయి. అవి కూడా మీకు అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, మనం క్షేత్ర 2కి వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మనం క్షేత్ర 2లోకి అయితే రావడం జరిగిందండి. ఇది క్షేత్ర 2 వ్యూ అనమాట. ఒకసారి చూసుకోండి. ఫైనల్గా ఒకసారి వ్యూ చూద్దాం. మీకు చూపించిన తర్వాత టోటల్ క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి టోటల్గా క్షేత్ర 2 వ్యూ అనమాట. ఇప్పుడు వరకు అంటే ఇంకా వర్క్ అనేది ఏం స్టార్ట్ చేయలేదన్నమాట. ప్లెయిన్ ల్యాండ్ అనమాట. వ్యవసాయ ల్యాండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. ఇంకా అనేది రోడ్స్ కానీ ఏం కాలేదు. మామూలుగా సైడ్ ట్రిప్స్కి వచ్చినప్పుడు బయటపడిన రూట్ అనమాట, దారి. అంతేగాని ఆ కార్ల ర్యాపిడ్తో వచ్చేసిన వాటి రోడ్డు మాత్రమే అనమాట. ఇంకా రోడ్ అనేది ఇంకేం ఫామ్ కాలేదు దీనికి సపరేట్గా. అంటే ఇట్లనే ఉంటుందన్నమాట మనకి సేమ్గా యాజ్ ఈజ్గా క్షేత్ర 2కి రోడ్ ఎట్లా ఉంటుందో ఆ కనెక్టివిటీకి అట్లే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది చూసారా, ఈ రోడ్ నుంచే స్ట్రైట్గా ఉంటుంది మనకి. మ్యాప్ ప్రకారంగా ఇక్కడ మీకు మ్యాప్ ఇస్తా, చూసుకోండి ఒకసారి. ఈ యాజ్ ఈజ్గా మ్యాప్ మీద ఉంటుంది. మీరు మ్యాప్ చూసుకుంటే టోటల్గా ఒక 20% మాత్రమే ఫ్లాట్స్ అనేది మిగిలినాయండి. టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో వచ్చేసి ఫేజ్ 1 25 acres, ఇది కూడా ఆల్మోస్ట్ 23, 24 ఆ రేంజ్లో టోటల్గా ఇది కలుపుకొని ఒక 50 acres ఉంటుందండి. క్షేత్ర 1, క్షేత్ర 2, క్షేత్ర 3 కూడా ఓపెన్ అవబోతుంది. ఇది టోటల్గా క్షేత్ర అనేది ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 80 ఎకరాల ప్రాజెక్ట్ అనమాట. 1, 2 అయితే కంప్లీట్ అయిపోయింది. 3 అనేది కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజెంట్గా దీంట్లో కాస్ట్ వచ్చేసి మీకు అంటే టోటల్గా మనకి 3 ప్రైజెస్ అనేది పెట్టారండి. మీకు ప్రాజెక్ట్ ప్రకారం మీరు చూసుకుంటే దీంట్లో ప్రైజెస్ వచ్చేసి మనకి 11,900, 12,200, 12,400 ఉందండి. అంటే 11,900, 12,200, 12,400 అనమాట. 12,200 వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. 11,900 వచ్చేసి మామూలుగా వెస్ట్ ఫేస్ ఉంటుందన్నమాట మీకు. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,900 అనమాట. 11,900 అనమాట గజం వచ్చేసి. కాబట్టి ఈ ప్రైజెస్ అయితే దీంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. క్షేత్ర 1కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోతే సేమ్ యాజెస్గా అది కూడా మీకు 13,000, 14,000 చిల్లర అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి తీసుకునే పర్సన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం గమనించగలరు. ఒకసారి ఇప్పుడే తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంక కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు
మంచి అప్రిషియేషన్ అనేది పెరిగేటట్టు మంచి ఫ్లాట్ తీసేసుకొని ఈస్ట్ ఫేస్ అలాంటివి ఏమన్నా మీరు తీసుకోవాలనుకుంటే ముందుగానే తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా నుంచి ఇచ్చే మీకు సలహా అండి. ఎందుకు అంటే మీకు నేను క్షేత్ర 1 నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూసుకోండి. అసలుకి ఇట్లనే సేమ్ నాకు క్షేత్ర 2 చూస్తుంటే క్షేత్ర 1 గుర్తొస్తుంది. నేను తీసిన వీడియో సేమ్ యాజ్ ఇస్ కండి. ఇట్లనే వేప చెట్లు ఉన్నాయి మధ్యలో. నా బండి తీసుకొని పోయి అక్కడ వేప చెట్టు కింద పెట్టి ఆ నీడకు పెట్టుకొని వీడియో షూట్ చేసి ఆ బండి మీదే మొత్తం షూట్ చేయడం జరిగింది. ఇట్లనే కరెంట్ పోల్స్ అనమాట, వ్యవసాయ సంబంధించిన కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ ఈ వర్క్ అంతా ఎప్పుడైతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు క్షేత్ర 1 చూస్తే మీరు ఆల్రెడీ ఫస్ట్ అందుకే క్షేత్ర 1 చూపించాను అనమాట. ఎంత అద్భుతంగా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కూడా రాజహంసలో బడ్జెట్ హోమ్స్ అనేది ఎలా 190 గజాల్లో మనకి ప్లాన్ చేస్తున్నారో క్షేత్ర 2లో కూడా మనకి 200 గజాల్లో అనేది బడ్జెట్ హోమ్స్ అనేది దీంట్లో ప్లాన్ చేస్తున్నారండి 200 గజాల్లో. కాబట్టి అది ఒక 55 lakhs, 60 lakhs, 70 lakhs ఇట్లా ప్రైజెస్లో అయితే ఇంకా ప్రైజెస్ అనేది కన్ఫర్మ్ కాలేదు. హౌసెస్ మాత్రం కట్టడం అయితే కన్ఫర్మ్ ఉంటుందండి దీంట్లో, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే. కాబట్టి ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తొందరగా తీసుకొని పెట్టుకుంటే మంచిదని నా తరపు నుంచి అయితే నేను ఇచ్చే సలహా. ఎందుకంటే నా నుంచే కాదండి, నా ద్వారానే కొనమని నేను చెప్పట్లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ ద్వారా కొనుక్కోండి. నా ద్వారా కొనుక్కుంటే కొంచెం నాకు బెనిఫిట్, అంతే, ఎంత ఏం లేదు. నాకు మీకు అందరికీ బెనిఫిట్ అవుతుంది, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ నేను నా వీడియోస్ వల్ల అసలు క్షేత్ర 2 అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది, అసలు వర్క్ అనేది ఎంతవరకు వర్క్ ఏ స్టేజ్లో ఉందనేది మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుందండి, వేరే ఉద్దేశం కాదు. ఓకే అండి, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ తోటి మిత్రులకి అందరికి కూడా నా ఛానల్ని కొద్దిగా షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. క్షేత్ర 1, 2 అనేది టోటల్గా డెవలప్మెంట్స్ అయినా కానీ టోటల్గా ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఏ స్టేజ్లో ఉందనేది ఈ వీడియో ద్వారా మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఈ వెంచర్ 1, 2 దాని మీద కనీస అవగాహన అయితే కలిగిందని నేనైతే అనుకుంటున్నానండి. ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కనీస అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే క్షేత్ర 2లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ధర్మస్థలి 2లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగుంటుంది. ధర్మస్థలి 2లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ధర్మస్థలి 3 అనేది ఓపెన్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ధర్మస్థలి 3 ఓపెన్ అయితే మాత్రం ధర్మస్థలి 2 అనేది మిడిల్లో ఉంటుంది, 1, 2 మిడిల్లో ఉంటుంది. కాబట్టి మీకు అప్రిషియేషన్ పెరిగిద్ది, అంటే కొంచెం దగ్గర ఉంటుంది. క్షేత్ర 2కి ధర్మస్థలి 2 అనేది కొంచెం దగ్గర ఉంటుంది. ఒకవేళ క్షేత్ర 2లో కూడా ఇప్పుడు బడ్జెట్ హోమ్స్ వస్తున్నాయి కాబట్టి సేమ్ ఇండోకొత్త రాజహంసలో ఎట్లయితే దీంట్లో బడ్జెట్ హోమ్స్ అనేది కడుతున్నారో సేమ్గా క్షేత్ర 2లో కూడా వస్తున్నాయి. కాబట్టి మీకు అప్రిషియేషన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇళ్ళ మధ్యలో అయితే అప్రిషియేషన్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి క్షేత్ర 2 అనేది కూడా దాంట్లో కూడా విల్లాస్ అనేది ప్లాన్ చేస్తున్నారు, కానీ అక్కడ కూడా వెరీ నియర్ బై రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి అది కూడా బాగుంటుంది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. కాబట్టి ఎవరి ద్వారా ఇన్వెస్ట్మెంట్, నా ద్వారా కాదు, వేరే పర్సన్స్ ఎవరి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీరైతే మాత్రం కంపల్సరీగా ఇండోకొత్త ప్రాజెక్ట్స్లో ఎక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఖమ్మం ఇల్లందు రోడ్లో మనకి హనుమాన్ నగర్ 1, 2, 3 అని చెప్పేసి ఒక వెంచర్స్ అయితే వేయడం జరిగిందండి. నేను నా ప్రీవియస్ వీడియోలో హనుమాన్ నగర్ 1ని మీకు షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా నెక్స్ట్ వీడియో వచ్చేసి హనుమాన్ నగర్ 2, 3 అనేది మీకు అయితే షూట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.